ఈరోజు రిక్కి పాప అన్నప్రాసన అనమాట. ఇంకా అందుకే మేమందరం రెడీ అవుతున్నాము. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను అన్నప్రాసనది. ఈ రోజు అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా. ఈ రోజు అయితే రిక్కి చాలా క్యూట్ గా రెడీ అయిపోయింది కదా, లంగా జాకెట్ వేసుకోండి. అండ్ హాయ్ గైస్, ఐఎమ్ కీర్తన చిల్కా. ఐ క్రియేట్ కాంటెంట్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. ఇంకా మా చెల్లె వాళ్ళు అయితే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నారు. చెల్లె వాళ్ళు అంటున్నారు నువ్వు వెళ్ళలేదా అంటే నేను వెళ్ళలేదు, ఎందుకంటే నాకు కాలేజ్ లో ఎగ్జామ్ ఉండే అనమాట. ఇంకా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చాను టెంపుల్ దగ్గరికి. ఇంకా మోక్షిత్ వాళ్ళు వచ్చారు, ఇంకా మమ్మీ వాళ్ళు కూడా రావాలి కదా, అందరూ ఆటోలో కలిసి వచ్చారనమాట. ముందు నుండే అనుకున్నాము అన్నప్రాసనకి వెళ్ళాలని చెప్పి, కానీ సడన్ గా ఎగ్జామ్ ఉండేసరికి నేనైతే వెళ్ళలేదు. ఇంకా షూట్ చేసే బాధ్యత మా చెల్లె తీసుకుంది. ఇంకా అన్నప్రాసన చిన్నగా చేద్దాం అనుకుని ఎవరిని పిలవలేదన్నమాట శ్రీశక్క. ఇంకా ఓన్లీ మేమే వచ్చాము. చాలా మంది చిన్నపిల్లలు లంగా జాకెట్ వేస్తే, అది కూడా సమ్మర్ లో వేస్తే చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అయ్యి ఏడుస్తారు కదా, కానీ రిక్కి పాప అయితే అస్సలు అలా కాదు, కొంచెం కూడా ఎడవలేదు, ఇరిటేట్ కూడా అవ్వలేదు. ఇంకా ఇక్కడైతే ఆటోలో తెచ్చిన సామాన్ అంతా కిందికి దించుతున్నారు. ఈ టెంపుల్ ఎక్కడ అని నిన్న షార్ట్ వీడియోలో అయితే ఒక క్లూ ఇచ్చాను. ఎవరికైనా ఈ టెంపుల్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి. మమ్మీ వాళ్ళు మార్నింగే వచ్చారు, కానీ అయినా చూడండి ఎంత ఎండ ఉందో. గుడి లోపలికి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ మోక్షిత్ చూడండి చెల్లెతో ఎంత మంచిగా ఆడుకుంటున్నారో. మోక్షిత్ కి చెల్లె అంటే మాత్రం చాలా ఇష్టం. ఇంక ఇక్కడైతే పూజ కోసం అన్ని రెడీ చేస్తున్నారు. అంటే అన్నప్రసన్న కోసం పూజ చేయాలి కదా, ఇంకా అందుకు. ఇంకా రిక్కి చూడండి ఎంత మంచిగా కూర్చుందో. రిక్కి ఫస్ట్ టైం అనమాట ఇంత దూరం బయటకు రావడం. ఇంకా ఇక్కడికి తీసుకొచ్చారు నన్ను అని చెప్పి మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. ఇంక ఇక్కడైతే పంతులు గారు వచ్చి పూజ కోసం అన్ని రెడీ చేస్తున్నారు. ఈరోజు రిక్కి పట్టీలు అవన్నీ పెట్టుకుందనమాట. మమ్మీ అట్లా సౌండ్ చేస్తే డిఫరెంట్ గా చూస్తుంది రిక్కి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో స్మృతి పురాణోక్తి ఫల ప్రాప్తిర్దేవం. రిక్కి ఏడవట్లేదు, మరి సౌండ్ ఎక్కడ నుండి వస్తుందని మీరు అనుకుంటున్నారా? రిక్కి అన్నప్రాసన జరిగిన రోజే ఇంకొక బాబుది అక్షరాభ్యాసం కూడా అవుతుంది అనమాట. ఇంకా ఆ బాబు ఏడుస్తున్నాడు. ఇంకా బొట్టు పెట్టేసి ఇంకా పూలు వేసేసి పూజ అయితే స్టార్ట్ చేశారు. ఓం సరస్వతి నమః, మహాభద్రాయ నమః, మహామాయ నమః, వరప్రదాయ నమః, శ్రీప్రదాయ నమః. అలా కొంచెం పాలు పోయిన కట్ చేసి ఇంట్లో అయితే పోయి ఇంట్లో కొద్దిగా పోయి వెళ్ళి ఈ మధ్యలో పెట్టాము. ఓం ప్రాణాయ స్వాహా ఉదానాయ స్వాహా ముఖే సమర్పయామి. నైవేద్యం తీసి పక్కన పెట్టేది. ఓం లవాంగం ముఖవాసార్థే తాంబూలం సమర్పయామి. తాంబూలం శ్రీపోయితం. మూడు పెట్టండి, ఒకటి గణపతి గౌరమ్మ అమ్మవారు. ముఖవాసార్థే తాంబూలం సమర్పయామి. తాంబూలాంతే ద్రవదక్షిణ మీకు 20. జగదంబ విశ్వపాలిని సరస్వతి మాతా కీ జై. భగవాన్ కీ జై. గౌరీ మాతా కీ జై. పార్వతీ పదయే హర హర మహాదేవ్ శంభో శంకర. అందరికి వాళ్ళకి దూరమే ఉండదు అక్కడ మీ వెనక
ఇక్కడైతే రిక్కీకి బొట్టు పెట్టి ఇంకా పూలదండ కూడా వేస్తున్నారు. ఇప్పుడే నిద్ర నుండి లేచింది రిక్కీ, అందుకే ఫేస్ ఎలా పెట్టింది చూడండి క్యూట్గా. ఇంకా మోక్షిత్ నవ్వుపోయగానే ఆటోమేటిక్గా నవ్వేసింది. ఇంకా అన్నప్రశ్న అంటే ఏంటి, అన్నం తినిపించాలి కదా, ఇప్పుడు అదే జరుగుతుంది అనమాట. అందరు ఒకరి తర్వాత ఒకరు తినిపించారు. సరస్వతి నమః. బోలో శంకర భగవాన్ కి జై. బస్ బస్ సిద్ధం 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 నమః నమః. శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ సిద్ధ్యర్థం వీక్షామి ఏజ పార్వతి. రాపియండి రాపియండి, మీరు రాయించండి. నీ మీద కూర్చొని పెట్టుకోండి. ఏమనుకోండి ఇప్పుడు ఏం అఖండ సౌభాగ్యవతి భవాయుష్మాన్ సరస్వతి యుపాకటాక్షవర సిద్ధిరస్తు. ఇంకా పూజ అయిపోయింది కదా, ఇంకా పంతులు అయితే అందరికి వాయనం లాగా ఇచ్చి ఇంకా రిక్కీ పాపను అయితే సరస్వతి దేవి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లారు. ఇంకా ఎంత క్యూట్ గా చూస్తుంది కదా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారని. ఇంకా పంతులు గారు అయితే సరస్వతి దేవి దగ్గర పెట్టి అంటే ఇట్లా ఇస్తున్నారు. రిక్కీ చూడండి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అస్సలు ఏడవట్లేదు. ఇంకా పూజ అయిపోయింది కదా, హారతి చేయడానికి అయితే వెళ్ళారు పంతులు. ఇట్లా ఇంకా పూజ అయిపోయిన తర్వాత అన్నప్రసన్న రోజు ఏది పాప పట్టుకుంటుందని పెడతారు కదా, ఇంకా అదైతే రెడీ చేసినప్పుడు మోక్షిత్ అయితే రిక్కీతో ఆడుకుంటున్నాడు అనమాట. చెల్లి ఓ నా బంగారు తల్లి అని. లోపలంతా రెడీ చేస్తుంటే మోక్షిత్ ఇంకా మా చెల్లి ఇద్దరు బయటకు వచ్చి ముచ్చట పెడుతున్నారు. ఏం ముచ్చట పెడుతున్నారు మీరే వినండి. ఏం పెట్టినా ఫోటో నీది చెల్లదా, నీది చెల్లదా? ఇంత దిగేం కదా అమ్మాయి చెల్లెయా? ఇంత దయ్యం కదా. దయ్యమేది? దయ్యం కాదు, ఫోటో ఫోటో చెల్లి కాదు. నువ్వా? చూపియాలా? ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా రిక్కీ ఏం పట్టేసుకుంటుందా మీరు కూడా చూడండి. ఇంకా నీ దగ్గర రమ్మంటావా? 0656 అడిగి రింగుల బుక్కులు అన్న పైసలు కాదు అన్నం అదే
చూసారు కదా భగవద్గీత ఇంకా అంటే గోల్డ్ ఇంకా ఫుడ్ అయితే పట్టుకుంది రిక్కి. అన్నప్రాసన జరిగే రోజు నేను మా డాడీ ఇంకా మా తమ్ముడు ముగ్గురు మిస్సింగ్. ఇక మా డాడీ కూడా వచ్చేసాడు. నేను వచ్చేసరికి గుడి కూడా క్లోజ్ చేశారు. ఇంకా వీళ్ళందరూ బయట కూర్చున్నారు. ఇంటికి వెళ్దామని రెడీ అయిపోయి ఇంకా నేను కూడా అప్పుడే డైరెక్ట్గా గుడికి వచ్చేసాను. అలసిపోయి వచ్చిన వాళ్ళు నేను మార్నింగ్ నుండి రిక్కిని చూడలేదన్నమాట. అంటే మార్నింగ్ అస్సలు ఆ రోజు చూడలేదు. ఇంకా గుడికి వచ్చిన తర్వాతనే చూశాను. లంగా జాకెట్లో ఎంత క్యూట్గా ఉందో. కానీ నేను వచ్చేవరకే ఫుల్ స్లీప్లో ఉందన్నమాట. ఇంకా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. కానీ నేను ఆ క్యూట్నెస్ చూసి ఎత్తుకోకుండా ఉండలేకపోయాను. అందుకే నిద్రపోయినా కానీ ఎత్తుకున్నా. వచ్చేవరకే అది చాలా ఎండ కొట్టే టైం అనమాట. 1 or 1:30 అవుతుంది. మా మమ్మీ వాళ్ళు అయితే అన్ని సర్దుతున్నారనమాట ఇంటికి వెళ్దామని చెప్పేసి. ఇంకా నేనైతే రిక్కితో ఆడుకుంటున్నా. నార్మల్ టైంలో అయితే రిక్కి ఊరికనే లేస్తుంది అనమాట. ఇంకా ఈ రోజు అయితే ఫుల్ అలసిపోయింది కాబట్టి అసలు లేవలేదు. ఇంక ఇదైతే ఇంటికి వచ్చిన తర్వాత అనమాట. ఇంకా నేను మా డాడీ లేకుండే కాబట్టి మా మమ్మీ ఇంటికి వచ్చిన తర్వాత రిక్కికి అయితే గిఫ్ట్ ఇస్తుంది. గిఫ్ట్ మీరే చూసేయండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత లేచింది అనమాట రిక్కి. ఇంకా మేమైతే రిక్కికి వత్తులు పెట్టామంట. వత్తులు అంటే తెలంగాణలో చేతికి పెట్టుకునే ఉంటాయి కదా, అవి సిల్వర్వి, వాటిని వత్తులు అంటారు. అంటే మా సైడ్ అట్లా అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. చేతికి పెడుతుంటే ఎట్లా చూస్తుంది చూడండి రిక్కి. ఇంకా రిక్కి అయితే ఎంత మంచిగా ఆడుకుంటుంది చూడండి. పాపం ఆ రోజైతే చాలా అలసిపోయింది అనమాట. అయినా కానీ కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదు ఎవరిని. గుడి దగ్గర నేను ఇంకా మా డాడీ లేకుండే కదా, ఇంకా అందుకే ఇంటికి వచ్చిన తర్వాత అయితే మేము తినిపిస్తున్నాము రిక్కికి. ఫస్ట్ మా డాడీ అయితే తినిపించారు, ఇంకా తర్వాత నేనైతే తినిపించా. మా చెల్లి సౌండ్స్ చేస్తుంది అనమాట వెనుక నుండి, అందుకే మా చెల్లిని చూస్తుంది. గది లెక్క రిక్కి అన్న ప్రశ్న అయితే ఇలా జరిగింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.